రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన ధ్యేయంగా ప్రజా పరిపాలన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ నాయక్ అన్నారు. పోలవరం నియోజకవర్గంలోని చేగుండపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం చేస్తూ సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. నమస్తే అండి, నా పేరు బి విజయ్ నాయక్, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్, పోలవరం నియోజకవర్గం అండి. ఈరోజు దాదాపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినందుకు నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఏ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కానీ ప్లెయిన్ ఏరియాలో ఉన్న గిరిజనులకు కానీ ఎటువంటి సహాయం, ఎటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేయలేదండి. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినందున ప్రతి ఒక్కరు ఎవరైతే గిరిజనులు పెన్షన్ కి అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయడం జరిగిందండి. అలాగే దీపం పథకం అండి, అలాగే తల్లికి వందనం అండి. తల్లికి వందనం ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరికి తల్లికి వందనం రిలీజ్ చేశారండి. అలాగే గత ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ రోడ్డు ఎక్కడైనా వేశారండి? మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో మొట్టమొదటి సీసీ రోడ్డు మంజూరు వేయడం జరిగిందండి. కావున నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గత ప్రభుత్వం కాలక్షేపం చేసి 5 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ చేసుకొని వెళ్ళిపోయిందండి. ఈ ప్రభుత్వం అలా కాదు, ప్రతి ఒక్కరికి ఇంటికే సంక్షేమం, ఇంటింటికి అభివృద్ధి, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తున్నారండి. అలాగే రేపు ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్, మహిళలకి ఫ్రీ బస్ పథకం అమలు చేస్తున్నామండి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి మన రాష్ట్రానికి? గత వైసీపీ ప్రభుత్వంలో 1-2 ఇండస్ట్రీలు వచ్చాయండి. ఉన్న ఇండస్ట్రీస్ ని తరిమేశారు. ఈ రోజు స్పెషల్ డిఎస్సి, ఆ రోజు స్పెషల్ డిఎస్సి ఇస్తాను ఇదన్నాడు అదన్నాడు, వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా డిఎస్సి పెట్టారండి. 16,300 పోస్టులు రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. రేపు ఒక 10-15 రోజుల్లో పోస్టులు కూడా ఇచ్చేస్తున్నామండి. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకి 3% అనేది ఇవ్వడం గొప్ప విషయం అండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ 3% అనేది అమలు చేయడం జరిగిందండి. ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అండి. అలాగే అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు చాలా మంది అప్పట్లో డోలి మూతలు మోసేవాళ్ళండి. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఫెడరల్ అంబులెన్స్ పంపించారండి. కోయభారతి స్కూల్స్ లో టీచర్లని 5 సంవత్సరాలు రిమూవ్ చేశారండి వైసీపీ ప్రభుత్వంలో. ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే ట్రైబల్ మినిస్టర్ గారు వాళ్ళకి దాదాపు 1700 మంది ఎంతో ఉన్నారండి, వాళ్ళకి రెన్యువల్ చేశారు. ఈరోజు కోయభారతి స్కూల్లో కోయభారతి టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారండి. మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పెంచారండి. ఈ ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, గత ప్రభుత్వం కాలక్షేపానికి వచ్చింది, కాలక్షేపానికి వెళ్ళిపోయింది చేసి. మా ప్రభుత్వం అలా కాదు, ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథంలో నడిపిస్తుంది, సంక్షేమాలు ఇస్తుంది, డెవలప్మెంట్ చేసి చూపిస్తుందని ఇంతటితో ముగిస్తున్నాను.